హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, శ్రీవల్లి ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నర్మదే అని ఇక భాగ్యం, శ్రీవల్లి అందరూ అనడంతో ఇక వేదవతి నర్మద మీద చాలా కోపంగా ఉంటుంది. అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, అత్తయ్య నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటుందేంటి? ఈ ఇంట్లో వాళ్ళ కోసం, ఈ ఇంటి కోసం ఎంత చేశానో అదంతా మర్చిపోయి ఎందుకు అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటుంది? నేను ఎంత చెప్పినా వినడం లేదు. కావాలని భాగ్యం, శ్రీవల్లి అందరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. కావాలని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని శ్రీవల్లి, భాగ్యం ప్లాన్ వేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. అత్తయ్య, మావయ్య ముందు ఆ నిజస్వరూపం నిరూపించాలి, లేకపోతే నన్ను అపార్థం చేసుకుంటారు అని చెప్పి ఇక నర్మద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ప్రేమ, ధీరజ్ నర్మదను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఒరేయ్ ధీరజ్, అక్క చూర్రా ఎలా బాధపడుతుందో. పాపం చెయ్యని తప్పుకి అక్క శిక్ష అనుభవిస్తుంది. అత్తయ్య కూడా అక్కని అపార్థం చేసుకుంటుంది. పద అని చెప్పి వెంటనే ఇద్దరూ కలిసి నర్మద దగ్గరికి వస్తారు. ఇక నర్మదను చూసిన ధీరజ్, వదినా ఎందుకలా ఉన్నావు అనగానే అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్, అన్నీ తెలిసి కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఇలా ఎందుకున్నానో నీకు తెలియదా? కావాలని భాగ్యం, శ్రీవల్లి వాళ్ళు ఎలా నా మీద ఇలా నింద వేస్తున్నారో చూసావు కదా అని నర్మద అనగానే అప్పుడు ధీరజ్, అవును వదిన, ఇదంతా చూస్తుంటే ఏదో ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ డాక్టర్ని చూస్తుంటేనే నాకు అనుమానం వస్తుంది అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, అవునరా, నాకు కూడా ఆ డాక్టర్ అమ్మని చూస్తుంటే అనుమానం వస్తుంది. తను ప్రతిసారి మాట మాట్లాడినప్పుడల్లా స్లీపర్ స్లీపర్ అంటూ ఉంటే నాకు డౌట్గానే ఉంది. ముందు మనం వీళ్ళ ప్లాన్ తెలుసుకోవాలి అంటే ఆ డాక్టర్ అమ్మని పట్టుకోవాలి. 4 తగిలిస్తే కానీ అన్ని నిజాలు బయట పెడుతుంది అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, నువ్వు చెప్పినట్టు ముందు ఆ డాక్టర్ మెరుపు తీగని పట్టుకొని మనం 4 తగిలిస్తే అన్ని నిజాలు బయట పెడుతుంది అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న నర్మద, అవును ధీరజ్, నాకు కూడా ఆ డాక్టర్ మాటలు వింటుంటే అనుమానం వస్తుంది. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి నర్మద, ప్రేమ, ధీరజ్ అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి ధీరజ్, ప్రేమను చూసి చాలా కోపంగా, ధీరజ్, ప్రేమ ఒకసారి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వెంటనే ధీరజ్, ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు వేదవతి, ఒరే ఎందుకురా, ఎందుకు ఆ నర్మదతో మాట్లాడుతున్నారు? చూడు, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంత బాధపడుతున్నారు. ఈ బాధకి కారణం ఎవరు? ఆ నర్మదే. ఆ రోజు నేను ఎంత చెప్తున్నా వినకుండా వల్లిని తీసుకొని హాస్పిటల్కి వద్దంటుంటే వెళ్ళింది. ఇప్పుడు ఏం చేసింది? పాపం వల్లి కడుపులో బిడ్డని ఈ నర్మదే కావాలని చంపేసింది. ఆ భాగ్యం అన్నట్టు వల్లి బిడ్డకి ఇవ్వబోతుంటే నర్మద చూసి తట్టుకోలేకపోయింది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? వదిన గురించి నీకు తెలియదా? పాపం వదిన మన ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చినా తను సాల్వ్ చేసేది. అలాంటి వదిన గురించి ఇలా మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి, ఒరే అదంతా నాకు తెలియదు. ఇప్పుడు వల్లికి ఇలా కావడానికి కారణం ఈ నర్మదే. ఈ నర్మదని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి ఇక వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక వెంటనే ప్రేమ, ఏంటక్క, అత్తయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? చూడు, ఇప్పుడు వల్లికి తన ప్రెగ్నెన్సీ పోయిందని బాధలో ఉంది అత్తయ్య. అందుకే నీ గురించి అలా మాట్లాడుతుంది. కానీ వల్లి నిజస్వరూపం తెలుసుకున్నాక అత్తయ్యే వల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేసే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు బాధపడకక్క. అయినా మనం ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చెయ్యాలి. వెళ్దాం పదండి అని చెప్పగానే ఇక ధీరజ్, నర్మద, ప్రేమ ముగ్గురు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక అది చూసిన సుక్కు మాత్రం, ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు?
ముగ్గురు కలిసి వెళ్తున్నారు అని అనుకుంటూ వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, ఒసై వల్లి, ఆ నర్మద, ధీరజ్, ప్రేమ ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తున్నారే అనగానే అప్పుడు వల్లి, చూడు సుక్కు, ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే నర్మద నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నర్మదే అని అత్తయ్య మావయ్య తన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వేమి కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ధీరజ్, ప్రేమ, నర్మద ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్లో ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక ఎవరు అయినా కూడా ఆ డాక్టర్ గురించి చెప్పకపోవడంతో ఇక ధీరజ్, ఇదేంటి, ఈ డాక్టర్ గురించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎవరూ చెప్పడం లేదు. అసలు తను డాక్టరా కాదా, అసలు తను ఎందుకు ఒకవేళ ఇలా అబద్ధం ఆడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ ఫోటో చూపించి, సిస్టర్, ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నారో కాస్త చెప్పరా, తనతో మాట్లాడాలి అర్జెంటుగా అని అనగానే అప్పుడు ఆ సిస్టర్, ఇదేంటండి, తను డాక్టర్ ఏంటి, తను ఈ హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తుంది, తను డాక్టర్ అని ఎవరు చెప్పారు, అయినా తనకి యాక్టింగ్ కంటే చాలా పిచ్చి, ఏదైనా చిన్న క్యారెక్టర్లుంటే తను పనందులో నటిస్తుంది అని చెప్పి సిస్టర్ అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్, నర్మద, ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే నర్మద, ధీరజ్ కావాలనే భాగ్యం, శ్రీవల్లి ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ వేశారు. అసలు శ్రీవల్లి అక్క ప్రెగ్నెన్సీతో లేదని నాకు అనుమానం వస్తుంది. వెంటనే ఈ డాక్టర్ని ద్వారా మామయ్యకి, అత్తయ్యకి నిజం తెలిసేలా చెయ్యాలి అని చెప్పి నర్మద అంటుంది. ఇక వెంటనే వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే ఆవిడ ఆ హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. వదిన, అటు చూడు, డాక్టర్గా నటించిన ఆవిడ ఏం అక్కడ ఉంది చూడొదినా అనగానే ఇక నర్మద అటువైపు చూస్తుంది. తను ఆ స్లీపర్గా పనిచేస్తుండడం చూసి నర్మద, ధీరజ్, వెంటనే నువ్వు ఆవిడని ఫోటో తీసుకో, వీడియో రికార్డ్ చేయి అనగానే ఇక వెంటనే ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ ఫోన్ తీసి వెంటనే వీడియో తీస్తాడు. వెంటనే, వదిన, ఈవిడని తీసుకువెళ్ళి అమ్మా నాన్న ముందు నిజం నిరూపించాలి అనగానే అప్పుడు నర్మద, లేదు ధీరజ్, తను ఇప్పుడు మనతో రాదు, ఎందుకంటే తను శ్రీవల్లి, భాగ్యం చెప్పినట్టు చేస్తుంది. అందుకే ఈ హాస్పిటల్కి అత్తయ్యని, మామయ్యని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందే ఈవిడ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. వెంటనే అత్తయ్యని, మామయ్యని ఇక్కడికి తీసుకురా అని నర్మద అంటుంది. అప్పుడు ధీరజ్, సరే వదిన, వెంటనే నేను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని తీసుకొని ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఒకసారి ఇలా రండి అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా మళ్ళీ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్, నాన్న, ఒకసారి నాతో పాటు నేను తీసుకొచ్చే ప్లేస్కి రండి, మీకే అర్థమవుతుంది, ప్లీజ్ నాన్న రండి అనగానే ఇక వేదవతి, రామరాజు, చందు ముగ్గురు కలిసి ధీరజ్తో హాస్పిటల్కి వస్తారు. అది చూసిన రామరాజు, ఏంట్రా ధీరజ్, మళ్ళీ ఈ హాస్పిటల్కి తీసుకొచ్చావెందుకు, అసలు ఈ హాస్పిటల్లో మళ్ళీ ఎవరున్నారు చెప్పరా, కంగారుగా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, నాన్న, మీకు చూపిస్తాను కదా, ఒకసారి నాతో రండి అని చెప్పి ధీరజ్ వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇక ఆ డాక్టర్ స్లీపర్గా పనిచేస్తూ ఉండడం చూసిన ధీరజ్, నాన్న, ఒక్కసారి అటువైపు చూడండి అనగానే ఇక రామరాజు, వేదవతి, చందు ఒక్కసారే అటు చూస్తారు. ఇక అక్కడ స్లీపర్గా పనిచేస్తున్న ఆ డాక్టర్ను చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే చందు, అదేంట్రా, ఆవిడ డాక్టర్ కదా, మరి హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తుందేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు ధీరజ్, అన్నయ్య, అసలు ఆ భాగ్యం, శ్రీవల్లి ఆడుతున్న నాటకం ఇది. అసలు వదిన ప్రెగ్నెన్సీనే కాదు, తనకు ప్రెగ్నెన్సీ పోయిందని ఈ డాక్టర్ చేత నటిస్తూ నాటకమాడారు. ఇక ప్రెగ్నెన్సీ అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. తను ప్రెగ్నెన్సీ కాకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారని, ఎలాగైనా ప్రెగ్నెన్సీ పోయిందని నాటకమాడాలని ఇక ఇందులో చేసే డాక్టర్ని బయటికి వెళ్ళారు. ఆమె ప్లేస్లో ఈమెని భాగ్యం తీసుకొచ్చి
పెట్టింది. అందుకే భాగ్యం సుక్కు ఆడమన్నట్టు ఈవిడ నాటకమాడి శ్రీవల్లికి ప్రెగ్నెన్సీ పోయిందని అబద్ధం చెప్పింది అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, రామరాజు, చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి మాత్రం, ఒరే ధీరజ్, ఏం మాట్లాడుతున్నావురా? శ్రీవల్లి ప్రెగ్నెన్సీ కాకపోవడమేంటి అనగానే అప్పుడు ధీరజ్, అవునమ్మా, అన్నయ్య వదినని చాలా కోపంగా ఉండేవాడు. తనని క్షమించనని, ఇంటికి తీసుకురానని చెప్పాడు. అందుకే ఆ భాగ్యం తన కూతురు ప్రెగ్నెన్సీ అని చెప్పి అన్నయ్యతో అబద్ధమాడి ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాకపోతే మీరు ఎలా తనని బయటికి గెంటేస్తారని నాటకమాడింది. పదండి నాన్న, ఆవిడ దారి నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక అందరూ కలిసి ఆవిడ దగ్గరికి వెళ్తారు. ధీరజ్ని చూసిన ఇక మెరుపుతీగ మాత్రం, ఏంటి, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే అప్పుడు ధీరజ్, అవును, నువ్వు డాక్టర్వి కదా, మరి స్లీపర్గా పనిచేస్తున్నావేంటి అనగానే ఇక తను ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, మళ్ళీ వీళ్ళు హాస్పిటల్కి వచ్చారు, నా గురించి పూర్తిగా నిజం తెలుసుకున్నారా, అందుకే హాస్పిటల్కి వచ్చారా అని కంగారు పడుతూ, ఏంటి, నేను డాక్టర్నేంటి, ఎవరు చెప్పారు అనగానే అప్పుడు ధీరజ్, మరి డాక్టరు కాకపోతే శ్రీవల్లికి ప్రెగ్నెన్సీ పోయిందని ఎలా అబద్ధం చెప్పావు అనేసరికి ఇక తను షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వెంటనే చందు మాత్రం, చెప్పు, నిజం చెప్పు, నీ చేత ఎవరు నాటకం ఆడిచ్చారు, ఎవరు అలా చెప్పమన్నారు, చెప్తావా లేక జైలు కూడు తింటావా అనగానే ఇక తను, ఏంటి, బెదిరిస్తున్నారా అనేసరికి ఇక ధీరజ్, అన్నయ్య నువ్వు ఆగు, నేను ఫోన్ చేస్తాను కదా అని చెప్పి ఇక ధీరజ్ పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన మెరుపుతీగ మాత్రం, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నిజం చెప్పేస్తాను, ఇదంతా ఆ భాగ్యం, శ్రీవల్లి, సుక్కు ఆడమన్న నాటకమే. వాళ్ళు నాకు కొంచెం డబ్బిచ్చేసరికి నేను అలా చెప్పాను, కానీ నేను డాక్టర్ని కాదు, అసలు శ్రీవల్లి ప్రెగ్నెన్సీనే కాదు, ఇలా నాటకం ఆడితే నా కడుపు పోయిందని తెలిస్తే ఆ నర్మదని బయటికి గెంటేస్తారు, నేనిప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పింది. అందుకే నేను అలా నాటకమాడాను, ఇందులో నా తప్పేమీ లేదు, నన్ను క్షమించండి, నన్ను ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన రామరాజు, వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మద మాత్రం, చూసావా అత్తయ్య, శ్రీవల్లి ఎంత నాటకమాడిందో, మీరు శ్రీవల్లికి కడుపు పోగొట్టానని మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. చూడత్తయ్య, నేను మన ఇంటికి ఏదైనా సంతోషం తీసుకొచ్చేలా చేస్తానే తప్ప వల్లి అక్కని అలా బాధ పెట్టాలని ఎప్పటికీ చూడను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అత్తయ్య అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి వెంటనే నర్మదని హగ్ చేసుకొని, అమ్మ నర్మద, నన్ను క్షమించమ్మా, వల్లి, భాగ్యం మాటలు విని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక వేదవతి అని ఇక వెంటనే అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇక శ్రీవల్లి మాత్రం ఈ వెంటనే, ఏంటత్తయ్య, నర్మద నాకింత చేసినా కూడా నువ్వు నర్మదతో అంత క్లోజ్గా ఉంటూ తనని క్షమించేశావా, నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. అది చూసిన వల్లి, ఏంటి బా, ఇప్పుడు నేను ఏం చేశానని, అసలే బిడ్డ పోయిన బాధలో నేనున్నాను, నువ్వు నన్ను కొట్టడమేంటి బా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, అవునా, బిడ్డ పోయిన బాధలో ఉన్నావా, కడుపులోనే లేని బిడ్డ ఎలా పోతుంది అని చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బా, ఏం మాట్లాడుతున్నావు, కడుపులో బిడ్డ లేకపోవడమేంటి, ఈ నర్మద వల్లే కదా నా కడుపులో బిడ్డ చనిపోయింది అనేసరికి అప్పుడు చందు, అవునా, లేని బిడ్డని నర్మద ఎలా చంపేస్తుంది, నాటకమాడా, ప్లాన్ వేసా, లేక వేరే డాక్టర్ని తీసుకొచ్చి ఆవిడ చేత అబద్ధమాడిచ్చిందా అని అనగానే ఇక శ్రీవల్లి తన మనసులో, ఇదేంటి, వీళ్ళకు నిజం తెలిసిపోయిందా, అంటే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ లేదని వీళ్ళకు నిజం తెలిసింది, ఇక బావ నన్ను జన్మలో క్షమించడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చందు మాత్రం, ఏంటి, నీ వల్ల నర్మద వల్ల నీకు బిడ్డ చనిపోయిందా, అంతా అబద్ధం, కడుపు నాటకం ఆడుతున్నావా, అంటే ఈ ఇంట్లో అడుగు పెట్టడం కోసం మీ అమ్మ నువ్వు కలిసి ఆడుతున్న నాటకమా అని చెప్పి ఇక చందు వల్లి చెంప పగలగొట్టి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వల్లి, బావా, నీ మీద ప్రేమతో అలా చేసేనే కానీ నిన్ను మోసం చెయ్యాలని కాదు బావా, నన్ను క్షమించు,
ఈ నిజం ఎక్కడ తెలిస్తే నువ్వు నన్ను బయటికి గెంటేస్తావని ఇలా నాటకమాడానే తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. అసలు ఆ రోజు నాకు ప్రెగ్నెన్సీ అని మా అమ్మ చెప్పడంతో నేను కూడా చాలా సంతోషపడ్డాను. కానీ మా అమ్మ ఇలా నన్ను కూడా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు బావా, నన్ను క్షమించు అని చెప్పి శ్రీవల్లి ఇక చందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది. అది చూసిన చందు మాత్రం, చూడు ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు, ఇక నిన్ను క్షమించడం నా వల్ల కాదు, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి చందు శ్రీవల్లి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అది చూసిన వేదవతి రామరాజు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వల్లి, మావయ్య మీరైనా చెప్పండి మావయ్య అనగానే అప్పుడు రామరాజు, చూడు శ్రీవల్లి, నిన్ను కోడలిగా కాదు కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి పెద్ద కోడలొచ్చిందని అనుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని ఇంతలా నీ మాయ మాటలు చెప్పి ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను. నిన్ను క్షమించడం నా వల్ల కాదు అని చెప్పి ఇక రామరాజు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, ఏంటి వల్లక్క, నువ్వు మమ్మల్ని ఎంతలా బాధ పెట్టావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నా వల్ల నీ కడుపులో బిడ్డ చనిపోయిందని అందరి ముందు నన్ను అవమానిస్తావా, బాధ పెడతావా? నీ మాటలతో అత్తయ్య మామయ్య కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. చూడు, ఇంకొకసారి ఇలా చేశావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి నర్మద శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఇక వల్లిని చూసిన భాగ్యం చాలా సంతోషపడుతూ, అమ్మ వల్లి, రామ్మ, చూసావా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? నీ కడుపులో బిడ్డ చనిపోయిందని దానికి కారణం నర్మదే అని మనం నిరూపించాము. ఇప్పుడు ఆ నర్మద గురించి మీ మామయ్య అత్తయ్య తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది చాలు, అలాగే కొద్ది రోజులు చేస్తే ఇక నర్మద శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి భాగ్యం అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ, చి నోర్మి, నీ వల్లే ఇదంతా జరిగింది. చూడు, అసలు నా కడుపులో బిడ్డే లేదని, లేని బిడ్డ ఎలా చనిపోతుందని బావ నన్ను నిలదీశాడు. వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఇక మన గురించి నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా వల్లి భాగ్యం డాక్టర్ నిజస్వరూపాన్ని రామరాజు వేదవతి ముందు బయట పెట్టిన ధీరజ్ నర్మద శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేసిన చందు షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.